డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంత్యుత్సవాలు ఈరోజు భీమ్గల్ పట్టణంలో ఘనంగా జరుపుకున్నాము. ఈ మహానుభావులకు వారి ఆశయాలను కూడా మనము సాధించే విధంగా మన భవిష్యత్తు పిల్లలకు సర్ది చెప్పాలి. ఎందుకంటే మనము వారిని సంవత్సరానికి ఒకసారి యాద్ చేసుకుంటున్నాము. కాకపోతే ప్రతిరోజు మనము వారి యొక్క ఆశయాలు ఏ విధంగా ఉంటే వారు ఈ ఉన్నత స్థాయికి ఎదిగిర్రు, అదేవిధంగా మన పిల్లలకు కూడా వారికి చాటి చెప్పి భవిష్యత్తులో కూడా వారు మన మూల మర్చిపోకుండా ఈ విధంగా పైకి వస్తారని మేము అనుకుంటున్నాము. కావున బాబు జగ్జీవన్ రావు అతి పిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవులు చేపట్టి మన దేశంలో 2వ స్థానమైనటువంటి ఉప ప్రధాని కూడా చేసినారు. కావున ఇలాంటి ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించి వారు మన దేశానికి ఒక దిక్సూచిలాగా ఉన్నారు. వారి ఆశయ సాధన కొరకు మన భవిష్యత్తు తరాలకు తెలియజేయాలని ఈ విధంగా కార్యక్రమాలు జరుపుకోవాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 188వ జయంతి ఉత్సవాలు భీమ్గల్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఈయన జగ్జీవన్ రావు గారికి ఇన్ని ఘన నివాళులు అర్పిస్తున్నామంటే మరి దళిత జాతిలో పుట్టి ఎన్నో ఉన్నత పదవులు అనుభవించి ఎన్నో కేంద్ర మంత్రి పదవులు చేసి దేశానికి ఉప ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి. మరి ఈరోజు ఆయన చిన్నతనం నుంచి ఎదుర్కొన్న సమస్యలను తన మనసులో పెట్టుకొని మరి ఈ స్థాయి దాకా ఎదిగింది. తను పోరాటం చేసినటువంటి విషయాలు ఏంటంటే ఈ సమాజంలో సమానత్వం కోసం పోరాటం చేసింది, ఈ సమాజంలో సమాన హక్కుల కోసం పోరాటం చేసిన సంఘ సంస్కర్త. మరి తను అట్లాంటి నాయకులంతా పోరాటం చేసినటువంటి సేవలను మరి నేటి ప్రభుత్వాలు కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో అరాచకాలు చూస్తూనే ఉన్నారు. మరి ఈ అరాచకాలు జరగకుండా ఈ సమాజంలో కావలసినటువంటి సమానత్వం కోసం మరి అందరి నైతికంగా బాధ్యతాయుతంగా వారి ఉన్నటువంటి హక్కులని పొందుపరిచే విధంగా చట్టాలు తీసుకురావాలి. మరి ఆ చట్టాలను కఠినంగా చేసినట్లయితేనే ఈ సమాజంలో సమానత్వం అనేది గెలుస్తుంది. వారి కన్న కళలు, మహనీయులు కన్న కళలు నెరవేరాలంటే మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కంపల్సరిగా మరి ఈ సమానత్వం మీద అన్ని రాష్ట్రాల్లో ఈ హక్కు మీద ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి బలమైనటువంటి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అని తెలియజేస్తూ, మరియు ఈ సమాజంలో మరి నేటికి కూడా ఉన్నటువంటి దురాచారం మరి ఆ సమానత్వాన్ని కలిగే విధంగా అందరూ పాటుపడాలని మహనీయుల యొక్క కోరికల ప్రకారం మరి ఈ సమానత్వం మీదనే ఈ దేశమంతా కూడా ఆధారపడి ఉన్నది. కాబట్టి మరి అలాంటి దురాచారాన్ని రూపుమాపి మరి కొత్త తరానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమానికి ఈ భీమ్గల్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. జోహార్ జ్యోతిబా ఫులే, జోహార్ జ్యోతిబా ఫులే.